నాది నేనైతే నాకు ఏం లేదు, నాకు ఉన్నది ఎకరం భూమికి నాకు మొన్న రైతు బంధు లేదు. నా నా గురించి మా అయ్య తాగుపోతాడు, తాగుపోతాడు అయితే దాని కొరకు నేను మా భార్య పేరు మీద చేయించిన, రిజిస్టర్ అయింది, పాస్బుక్ వచ్చింది, దానికి నాకు రైతు బంధే లేదు. ఇవన్నీ ఏం చేస్తారు? మన యూరియా బత్తాలకు యాబ్ చేసి అలా చూస్తానంటే ఆ యూరియా బత్తాలు సుతా వస్తలేవు. మన కార్యదర్శి ఎమర్జెన్సీ రా అని ఈఆర్ఓ కొత్తగా వచ్చిండు, ఆడికి పోయి సంతకం నా భార్య ఎమర్జెన్సీలో తీసుకొని రమ్మన్నాడు, ఆడ తీసుకుపోయి వచ్చిన సంతకం పెట్టి ఇచ్చిన. ఇప్పటికి ఆడికి మళ్ళీ చెక్ చేస్తే నాకు యూరియా బత్తాలు వస్తలేవు. అదేంటిది? అది ఏం పాలన? రైతులకు మందు బత్తాలు అన్నది గీది అన్నది బరాబరి చేయించినోడే ప్రజాపాలన చేసినోడు సీఎం కావాలి. లేదంటే రేపు పొద్దుల వాడిని గుద్ద కిందకి దించి చీటీ అడిగి పెట్టుకొని మళ్ళీ వేరే రెండుకి ఇస్తాం, పక్కా చెప్తున్నా. తులం బంగారం నా బొంగిచ్చిన, నా బిడ్డకు లగ్గం చేసిన, నాకు పాలు పోతే ఉన్నాయి 6 ఉన్నాయి. ఇది పోతే నాకు ఇప్పుడు పాల కేంద్రాలు నాకు ఇచ్చిండు, ఎంత పావులెత్తు బంగారం ఇచ్చిండు, 2 పుసలు ఇచ్చిండు. ఆయన మెచ్చుకోవాలి, పాల కేంద్రాన్ని మెచ్చుకోవాలి. ఈయనేమి ఇచ్చిండు? 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. తులం బంగారం ఏది? ఏ లేదు. పేరు చెప్పకుండా పరిపాలన చేసేది ఉంటే బరాబరి చేయరు. నీకు ఎంత హామీ అవుతుంది, ఎంత సెటిల్మెంట్లు అవుతుంది, దేని గురించి అవుతుంది, రైతుకు ఏం చేయాలి? రైతే రాదు అన్నాడు, రైతు బొంగు ఆడు గుద్దలు కలిసిపోతుండు వాడు. మీరే రాజులు అవుతారు. ఏది మందిని ముంచుకుంటా ఓటుకు 1000 రూపాయలు 2000 ఇచ్చుకుంటా ఓట్లు వేయించుకున్నాడే వాడు పరిపాలన చేస్తుండు, వాడే రైతే రాజు అవుతుండు. రైతు అన్న రాజు అన్నటువంటి పేరు పెట్టినాడు వాడు, ఆ లంజోడుకు కూడా ముంగడికి రావాలి. రైత రాజు అన్న లంజోడుకు ముంగడికి రావాలి. కూలిచ్చి గుద్ద తెంగించుకొని ఇవన్నీ. కూలేశ్వరం అయిపోయింది మొత్తం. కాళేశ్వరం అన్నోడు కట్టినోడు, ఇప్పుడు నీళ్ళు తీసుకొచ్చినోడు, ఇంతమంది ఇప్పుడు వ్యవసాయం దారు చేసినోడు మాత్రం అయితే మన చంద్రశేఖరరావుకి అయితే కాలు మొక్కి దండం పెట్టాలి. అదేనాది వేస్ట్ అంటున్నాడు. కాళేశ్వరం మొత్తం వేస్ట్ అన్నోటోడు. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? కొరేలు మల్లన్నకి ఏడికెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు ఏది మిడ్ మ్యానరా ఇదేమంటారు? కొద్దిగా నేను చదువుకోలేను, నేను 5వ తరగతి చదువుకున్నా. మిడ్ మ్యానరు ఈ నీళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయి? ఆడెవరు రాన వాళ్ళే చెరిపేస్తా, నేనే 10 ఏళ్ళు పరిపాలిస్తా. మళ్ళీసారికి ఇట్లా వచ్చినట్టుండే నేను గుద్దల చెవ కోసుకుంటా. ఇక ఈ పక్క మళ్ళీ ఒకసారి మీరే రారి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు ఈయన కలువురు. ఇక ఇదే నా దొడ్డి, ఈయన కలుతా, ఈ చెవు నేను పక్క కోసుకొని పెడతా. మళ్ళీ ఎవరైతే మంచిగా ఉంటాడు ఇప్పుడా? మళ్ళీ నెక్స్ట్ మాత్రం అయితే కేటీఆర్ది అన్నది కొద్దిగా ఉన్నది, కానీ ఇప్పుడు కేసీఆర్ అత్తుండా అయ్యా కొడుకున్నా ఇన్న కొద్దిగా అలా బిడ్డది ఉన్నది. బిడ్డ ఇది అది కావాలనుకోని నీ లెక్క నేను కులం క్యాస్ట్ లేని పిల్లని నేను చేసుకున్నా, కులం క్యాస్ట్ లేని నువ్వు మగని చేసుకున్నావు. ఇప్పుడు అయ్య దగ్గర ఉండి ఇవన్నీ చేసుకుని జైలు అన్నప్పుడు నా అయ్య నాకు ఇది సపోర్ట్ లేదంటే నీ దగ్గర ఏదో కొద్దిగా తప్పు ఉండేప్పటికీ అయ్యో సపోర్ట్ చేయలేడు కావచ్చు, కొద్దిగా అయ్యో నా బిడ్డ దగ్గర ఏమో తప్పు చేసింది కావచ్చు నాకు తెలియకుండా అని. దాని కొరకు నా అయ్యని బయటకు తీస్తా, నా అన్నగా అన్ని బయటకు తీస్తా, ఇవన్నీ నాకెందుకు? అంటే మీరు మందిని ముంచడానికి, మా ప్రజలను ముంచడానికి ఇవన్నీ రాజకీయాలు దెంగేది. వేరే సభ పెట్టుకున్నావు, లేకపోతే సపరేట్ ఇప్పుడు ఏది పార్టీ అయ్యేది అంటారు కదా, అది పెట్టుకున్నావు. దేని కొరకు పెట్టుకున్నావు? అది దేని కొరకు? ఉన్న రోజులు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అయ్యే ఎప్పుడు అది అవి చేసిన ఉపవాసం అదేమంటారు కదా దాన్ని, అప్పటి నా అయ్యా అని కూడా సపోర్ట్ చేసినావు. ఇప్పుడు నీకేమైనా వచ్చింది జలపడ్డప్పుడు? ఎవరు పట్టించుకోలేరు పార్టీలో పట్టించుకోకపోతే నువ్వు తప్పు చేస్తే అయిందా, లేకపోతే తప్పు చేయకపోతే అయిందా? అది అయ్యా ఎందుకు పట్టించుకోలే? అయ్యున్న అన్న ఎందుకు పట్టించుకోలే? మన కుటుంబం అన్నప్పుడు అయితే ఒకటి పట్టించుకోవాలి కదా. అయ్యో నా చెల్లెనే పెట్టిన ప్రజల కోసం ఉంటా నేను అని కవిత ఆరోపిస్తుంది. ఎవరు మంచిగా చూసుకుంటారు కాంగ్రెస్. సరే ఓకే, ఇప్పుడు ఒకసారి గెలిచి చూపి, నీ సీట్ వస్తే నువ్వు కింగే, నీ అన్నను మీ అయ్యను ఓడించి నువ్వు ఒక సీటు తెప్పించుకో, నీ ఎమ్మెల్యే సీటు తెప్పించుకో, అప్పుడు ఓకే. సరే ఓకే. మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నాకైతే ఇప్పుడైతే కేటీఆర్ లేకపోతే చంద్రశేఖర్, ఇద్దరు ఎవరైనా పర్లేదు. పర్వాలేదు.